పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో మహాధర్నాలో పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాకు రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. సీఎం రేవంత్ ధర్నా చేయడం ఒక జోక్ అన్నారు కేటీఆర్. 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలవి డ్రామాలన్నారు. బీసీ డిక్లరేషన్ హామీలేవి అమలు చేయడం లేదని, బీసీ సబ్ ప్లాన్ కు నిధులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. విద్యా, ఉపాధి, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకి, తనకంటే జూనియర్లకి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఏ త్యాగానికైనా సిద్ధం అన్నారు రాజగోపాల్ రెడ్డి. తాను సీఎం రేస్లో లేను అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను అధిష్టానాన్ని మంత్రి పదవి అడగలేదు అన్నారు. రాజగోపాల్ కు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు తనకు తెలియదన్నారు. మంత్రి పదవి ఇప్పించే స్థితిలో తాను లేను అని స్పష్టం చేశారు వెంకటరెడ్డి. బీజేపీలో చేరికల గేట్లు తెరిచి ఉంచామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలు బీజేపీలోనే చేరుతారని అన్నారు. అసెంబ్లీ పెట్టాక కాళేశ్వరం రిపోర్టుపై మాట్లాడుతా అన్నారు. బనకచెట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. కాళేశ్వరంపై ఇచ్చింది వండివార్చిన నివేదిక అని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కుట్రపూరితంగానే కమిషన్ విచారణ జరిగిందని చెప్పారు. 650 పేజీల నివేదికలో వచ్చిన అంశాలనే బయటపెట్టారని, ఒకవైపే చూసి విని ఇచ్చిన నివేదిక ఇది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి లేనే లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందన్నారు. కేసీఆర్ నిర్ణయాలతోనే కాళేశ్వరం నిర్మించారన్నారు. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా పేదలందరికీ ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చామన్నారు. భూముల రిజిస్ట్రేషన్స్ లో జరిగిన అవకతవకలను సరిచేస్తున్నామన్నారు. మోసం చేయడంలో రేవంత్ రెడ్డి నెంబర్ 1 అన్నారు మందకృష్ణ మాదిగ. పెన్షన్లు పెంచుతామని రేవంత్ మాట తప్పారని ఆరోపించారు. పెన్షన్ల లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేస్తోందని, ప్రతిపక్షం కూడా విఫలమైందని ఆరోపించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.